బీఆర్ఎస్ దెబ్బతో కాంగ్రెస్ సర్కార్లో చలనం పుట్టింది. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హెచ్చరికతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు 3 ఫేజ్లలోని 10 పంపులకు గాను 9 పంపులను బుధవారం ఆన్ చేసింది. ఫేజ్ 1, ఫేజ్ 2లో 2 చొప్పున 4 పంపులు, ఫేజ్ 3లో 5 పంపులు, ఇలా 9 పంపుల ద్వారా 2060 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తుంది. కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డను పడావు పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నేపల్లి నుంచి నీటిని పంపింగ్ చేయలేదని, అదే దేవాదులలోని పంపులను ఎందుకు ఆన్ చేయరని ఈ నెల 12న హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో ఆ తెల్లారే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేవాదులలో పర్యటించారు. దేవాదుల కింద ఉన్న 22 రిజర్వేయర్లు నింపుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్ల కింద రైతులు వరియలికారు. నారుమలు సిద్ధమవుతున్నాయి. వ్యవసాయ బోరు బావులున్న చోట్ల నాట్లు కూడా వేస్తున్నారు. ఈ క్రమంలో ములుగు జిల్లా రామప్ప చెరువు తూములను నీటిపారుదల శాఖ మూసేసింది. ఈ విషయాన్ని రామప్ప చెరువు కింది రైతులు కొంతమంది హరీష్ రావుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో మరోసారి ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశం పెట్టి దేవాదుల పంపులను ఆన్ చేయాలని, లేదంటే బీఆర్ఎస్ రైతులకు అండగా నిలిచేందుకు దేవాదులకు వెళ్లి ఆన్ చేస్తుందని హెచ్చరించారు. సరిగ్గా అదే సమయానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి, మంత్రి పొన్నం హన్మకొండ కలెక్టరేట్లో వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల ప్రజా ప్రతినిధులు కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించడం గమనార్హం. సమావేశం అనంతరం దేవాదులలోని అన్ని పంపులను ఆన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. మొత్తానికి బీఆర్ఎస్ వెంటబడి ఒత్తిడి తెస్తే గానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం రావడం లేదని మరోసారి రుజువైందనే చర్చ సాగుతోంది. రైతుల కష్టాలను దూరం చేయాలని అడిగితే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కదిలే పరిస్థితి లేదని విషయం జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తన బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రేవంత్ సర్కార్ కళ్ళు తెరిపించే ఘటనలు ఇటీవలి కాలంలో అనేకమున్నాయి. గోదావరి నీళ్లు వినియోగం కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరిలో నీళ్లున్నా రైతులకు కావాలనే సాగునీటి కష్టాలు తెచ్చిపెడుతుందని హరీష్ రావు ఈ ఏడాది ఫిబ్రవరి 21న దేవాదుల ప్రాజెక్టులో భాగమైన దేవన్నపేట పంపు హౌజ్ను పరిశీలించి దుయ్యబట్టారు. ఆ తెల్లారే దేవన్నపేట పంపు హౌజ్ను పరిశీలించేందుకు వెళ్తే అది బీఆర్ఎస్ సక్సెస్ అయిందనే అభిప్రాయంతో సీఎం రేవంత్ రెడ్డి దేవాదులలో ప్రాజెక్టు పంపుల పనితీరుపై సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ నెల 5న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని, ప్రభుత్వం తక్షణం మేల్కొని రైతాంగానికి నీళ్లు ఎత్తిపోయకపోతే తామే వేలాదిగా తరలివచ్చి పంపులను ఆన్ చేస్తామని అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ వరుస ఒత్తిళ్ల కారణంగా దేవాదులలోని 10 పంపులకు గాను 9 పంపులు ఆన్ అయ్యాయి. బుధవారం సమ్మక్క బారాజ్ వద్ద గోదావరికి ఇన్ఫ్లో 40,200 క్యూసెక్కులు కాగా ఎత్తిపోస్తుంది 2,060 క్యూసెక్కులు, అంటే 38,140 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. మొత్తానికి ఈ సీజన్లో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎత్తిపోసింది కేవలం 2.211 టీఎంసీలే. దేవాదుల పరిధిలోని 22 రిజర్వాయర్లలో 38.16 టీఎంసీలను ఎప్పుడు ఎత్తిపోస్తుంది? ఆ ఎత్తిపోసిన నీళ్లను రిజర్వాయర్లలో నింపి వాటి కింది రైతులకు అందిస్తుందా? అంటే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప చెరువు కింద రైతులకు ఈసారి నీళ్లివ్వమని నీటిపారుదల శాఖ ఈ చెరువు తూములను బంద్ చేసింది. దీంతో రైతులు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వడం వల్లే రైతులు వరికి సిద్ధమయ్యారని, భరోసా ఇచ్చినట్టు నీళ్లు ఇస్తే సరే, లేదంటే సర్కార్కు ఊరేనని వరంగల్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు అల్టిమేటం జారీ చేయడం గమనార్హం.